వీక్షకులకు ఎజిటిఎస్ టీవీ తరఫున హృదయపూర్వక అభివాదాలు. శుభబుధి ఎజిటిఎస్ టీవీ వారపత్రిక కు స్వాగతం. మన ధార్మిక సంప్రదాయాల్లో ప్రతి దశకి ఓ విశిష్టత ఉంటుంది. అలాంటిదే ఒకటి మూడం అనే కాలం గురించి ఈరోజు తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో శుభకార్యాలకు గురుగ్రహం, శుక్రగ్రహం బలం ఎంతో ముఖ్యం. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు వచ్చే కాలాన్ని మూడం అని అంటారు. మూడం రెండు రకాలుగా ఉంటుంది: గురుమూడం, శుక్రమూడం. ఈ సంవత్సరం గురుమూడం జూన్ 2025 10 నుండి జూలై 8 వరకు ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ కాలంలో శుభకార్యాలు చేయడం మంచిది కాదు. గురు, శుక్రగ్రహాలు బలహీనంగా ఉండటం వల్ల ఏ పని చేసినా అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. మూడం సమయంలో ఎలాంటి కార్యాలు చేయకూడదో నేను ఇప్పుడు చెప్తాను. పెళ్లిచూపులు, పెళ్లిళ్ళు నిర్వహించకూడదు. లగ్న పత్రికలు రాయరాదు. శుభకార్యాల మాటలే వద్దు. పసిపిల్లల వెంట్రుకలు తీసే కార్యక్రమాలు చేయకూడదు. చెవులు కుట్టించకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. కొత్త వాహనాలు కొనరాదు. శంకుస్థాపన చేయకూడదు. కొత్త ఇంట్లోకి మారరాదు. దేవుడికి మొక్కులు చెల్లించకూడదు. విగ్రహ ప్రతిష్ఠాపనలు, వ్రతాలు చేయరాదు. పుట్టినరోజులను వైభవంగా చేయరాదు. చెరువులు తవ్వడం, బంగారం తాకట్టు పెట్టడం నివారించాలి. అలాగే మూడం సమయంలో ఏమి చేయవచ్చు? చిన్న పిల్లల అన్నప్రాసన చేయవచ్చు. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఇంటి చిన్న చిన్న మరమ్మతులు చేయించుకోవచ్చు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చేయవచ్చు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేయొచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరొచ్చు. కొత్త బట్టలు కొనవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు. దేవాలయాల్లో అన్నదానాలు చేయొచ్చు. సీమంతం వేడుకలు చేయొచ్చు. నవగ్రహశాంతి హోమాలు చేయొచ్చు. గర్భిణీలు ప్రయాణం చేయాలంటే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో చేయవచ్చు. ఎజిటిఎస్ టీవీ సందేశం: ఈ మూడం కాలంలో శుభకార్యాలను నివారించండి. భక్తి, సేవా కార్యక్రమాలు చేసేందుకు ఇది అనుకూలమైన సమయం. మీ ఇంట్లో శాంతి, సౌఖ్యం, సౌభాగ్యం నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఎజిటిఎస్ టీవీ, మీ ఆత్మీయ గళం, మీ కుటుంబ కథనం. చిన్న మనవి: ఈ కార్యక్రమం పురాణ పద్ధతులు, జ్యోతిష్య విశ్లేషణల ఆధారంగా మేము అందిస్తున్నాం. వివేచనతో ఆమోదించండి, వినయంతో విభేదించండి. అంగీకరించినవారు ఆదరించండి, ఒప్పుకోనివారు శాంతిగా ముందుకు సాగండి. మన మధ్య శాంతి ఉండాలి, దురభిప్రాయం కాదు. ధన్యవాదాలు.